నమస్కారం, చిక్కుపుకి టీవీకి స్వాగతం. ఈనాటి వార్తలు చదువుతున్నది మీ బ్రేకింగ్ న్యూస్ బ్రామర్. ఇప్పుడే అందిన తాజా వార్త. మిస్టర్ ఈలాన్ మస్క్ గారు హవాలా మోడల్ ఎస్ మరియు మోడల్ ఎక్స్ కార్ల ప్రొడక్షన్ ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఫ్యాక్టరీలో కార్లకు బదులు రోబోట్లు తయారు చేస్తారంట. కేవలం 50 లక్షలకే తలతలలాడే రోబోట్ మీ సొంతం. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ కొట్టు, రోబోట్ పట్టు. ఇంతటితో వార్తలు సమాప్తం. మీ బ్రహ్మరం సైనింగ్ ఆఫ్. డింగ్ డాంగ్. సార్, మీకు పెద్ద పార్సల్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి. ఇదిగో తీసుకో. సార్ 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 అది మరేమన్నా? అర్థమైందిలే. ఇదిగో డబ్బులు. సార్ చిల్లర డబ్బులు ఇచ్చారు. సార్ పెద్దింటి వారు. ఈ చిల్లర బదులు ఒక్క బిట్ కాయిన్ ఇవ్వచ్చు కదా. బిట్ కాయినా? వెళ్ళండి ఇంకా. లీలా నేను నీకు మొన్న చెప్పాను కదా, నీ పుట్టినరోజుకి ఒక సర్ప్రైజ్ ఇస్తానని. ఇదిగో ఈ పెట్టె తెరువు. అమ్మో, ఇంత పెద్ద సర్ప్రైజా? అప్పుడు వెంటనే నా ఫాలోవర్స్ కి బ్లాక్ చేయాలి. ఓసిని బ్లాగ్ కి టారిఫ్లు వెయ్యా. ముందు నువ్వు చూడు. రోబోనా? మరి పక్కింటి పమ్మి ఆంటీ ఆయన పాపిడి బిళ్ళ నుంచి కాలపట్టల వరకు డైమండ్స్ తో చేశారంట నగలు. మరి ఎదురింటి ఆయన పీనసోడు అని తిడుతుంటే ఆయన్నే సింగపూర్కి విహారయాత్రానికి తీసుకెళ్తున్నారంట. కానీ నువ్వు ఇంత పెద్ద ఇనుప పెట్టె చచ్చావా? పిచ్చి మొహమా, దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయి అనుకున్నావు? ఇది నీకు వంట చేసి పెడుతుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది. అబ్బో, ఒకటా రెండా, ఎన్ని ఉపయోగాలు. నిజమా అండి? అప్పుడు వెంటనే నా ఫాలోవర్స్ కి బ్లాక్ చేయాలి. అబ్బా, నీకున్న 20 ఫాలోవర్స్, దానికి మళ్ళీ వ్లాగింగ్. ముందు దీన్ని ఆన్ చేయి. നമസ്കാരം, സുകുമാനോ? എനിക്ക് നിങ്ങളെ എങ്ങനെ സഹായിക്കാനാകും? ഇതേം ഭാഷ മനസ്സിലായോ? ఇది ఎన్న చాటయ్య మాట్లాడుతుందండోయ్. హే రోబో, మేము తెలుగు వాళ్ళము. వెంటనే నీ లాంగ్వేజ్ సెట్టింగ్స్ తెలుగుకి మార్చుకో. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇక నుండి నేను తెలుగులోనే మాట్లాడుతాను. నా పేరు ఆక్టోపస్. స్పీడ్ 100 GHz, మెమరీ 100 TB. కాదు, ఈ రోజు నుంచి నీ పేరు సుక్కు. నా పేరు సుక్కు. దాసుకు, మనం బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందాం. టొమాటోలు, ఉల్లిగడ్డలు, సొరకాయలు, వంకాయలు, రండి తలతలాడే తాజా కూరగాయలు. టమాటాలు ఎంత బాబు? కేజీ 40 రూపాయలమ్మా. 40 రూపాయలా? 20 చేసుకో. అబ్బో, భలే నచ్చిందే. వెళ్ళండమ్మా, వెళ్ళండి. సరే, 25 చేసుకో. రాదమ్మా, చివరి ధర 35కి ఇస్తా. సరే, నీ మాట కాదు, నా మాట కాదు. 30
చేసుకో. బోని బేరం నేను వద్దు అనలేను. ఇదిగో తీసుకో. సుక్కు, కూరగాయలు సంచి చాలా బరువుగా ఉంది. నువ్వు కూడా ఒక చేయి వెయ్యి. అయ్యయ్యో సుక్కు, అది ఒక తెలుగు సామెతే. దాని అర్థం నువ్వు కూరగాయలు సంచి పట్టుకోమని. ఓ సరే లీలా. అమ్మయ్యా, వచ్చేసారా? లీలా, తొందరగా వంట చేయి, నాకు చాలా ఆకలేస్తుంది. అలాగే. సుక్కు, నువ్వు కొంచెం ఆ ఫ్యాన్ ఆన్ చేస్తావా? 40 రూపాయలు. 40? దేనికి? సరే 30 ఫ్యాన్ వేస్తాను. ఇదేంటి, నేను ఫ్యాన్ వేయమంటే డబ్బులు అడుగుతున్నావు? సరే, నీ మాట కాదు నా మాట కాదు, 20. లీలా, ఓ లీలా, నువ్వు దీన్ని ఏం చేసావే? నేను ఫ్యాన్ ఆన్ చేయమంటే నాతో బేరం ఆడుతుంది. అయ్యో సుక్కు, నేను చెప్పింది బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనేటప్పుడు బేరమాడాలి, ఇంటిలో కాదు. దా, నువ్వు కూడా లోపలికి దా. ఏడవాకమ్మ, ఇంటికి వచ్చేసినాం. ఎలా ఉన్నావు కిరణ్? నువ్వు ఒక కొత్త రోబో కొన్నావు అని విన్నాను. ఎక్కడ మీ రోబో? ఆగు, నేను పిలుస్తాను. సుక్కు, ఒకసారి ఇక్కడ వచ్చిపో. వచ్చిపో. సుక్కు, ఇంకొకసారి ఇక్కడ వచ్చిపో. ఇదేంటి? ఓహో, నేను వచ్చిపో అంటుంటే వెళ్ళిపోతుందా? సుక్కు, నువ్వు ఒకసారి ఇక్కడ రా. సుక్కు, నువ్వు బాగా తెలివైన దానివి అని విన్నాము. ఇదిగో మా చంటి దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటి వరకు ఎవ్వరికి లేనిది ఒక మంచి స్వీట్ నేమ్ చెప్పావా? మధురమైన పేరు. లోడింగ్ లోడింగ్. మధుమేహి. మధుమేహ, అదేం పేరు? ఓరి నాయనో, ఓరి దేవుడో, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే కిరణ్, ఈ డబ్బా రోబో ఉన్నని రోజులు మీ ఇంటికి రామురా. ఓర్ని వచ్చేసింది రోయ్. ఈ హైదరాబాద్ నన్ను చంపిస్తున్నాడు ఇలా. అందుకే మీ అంకుల్కి చెప్పాను ప్యారిస్లో ఇంకా కొన్ని రోజులు ఉందామని. కానీ బిజినెస్ కోసం వచ్చేసాము. అసలుకే మేము బాగా రిచ్ కదా. మీ ప్యారిస్ ట్రిప్ ఎలా జరిగింది పమ్మి ఆంటీ? అసలుకే మేము బాగా రిచ్ కదా. ఈ గూచి అద్దాలు, ఈ లూయి విటాన్ బ్యాగ్, ఈ ప్రాడా చెప్పులు చూసేసి ఎయిర్పోర్ట్లో ఆపేశారమ్మా. కానీ మీ అంకుల్ వాళ్ళ మొహాన 5 లక్షలు పడేశాడు. అసలుకి మేము బాగా రిచ్ కదా. అది సరే కానీ మీ ఇంటికి ఒక కొత్త మరమచ్చి వచ్చిందంట. అది చూసిపోదామని వచ్చేసాను. అసలుకి నేను బాగా రిచ్ కదా. మీ అంకుల్ 2-3 రోబోలు కొని పడేద్దామన్నాడు. కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు, స్కానింగ్. ఇవన్నీ డూప్లికేట్స్. సరే, ఇవన్నీ కోటిలో కొన్నవి. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ ప్యారిస్లో కొన్నవే. మీరు గత 4 రోజులు విజయవాడలో ఉండి నిన్నే గౌతమి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వచ్చారు. మీ టికెట్ని నేను డేటాబేస్లో వెతికాను. చూపించమంటారా? ఇగో అమ్మాయి లీలా, మీ సుక్కుకి పిచ్చి పట్టిందనుకుంటా. అసలుకి మేము బాగా రిచ్ కదా. మీ అంకుల్ దీనికన్నా కలదండి రోబో తెచ్చే వారికి మీ ఇంటికి రాను. నా బాసు చాలా రిచ్ కదా. ఏంటిది సుక్కు? ఇంటికొచ్చిన వాళ్ళని ఏడిపించకూడదు, నవ్వుతూ పలకరించాలి. బాబు కిరణ్, బాబు కిరణ్. అమ్మా, నువ్వు బాగా
బాగున్నావా? నీ ప్రయాణం ఎలా జరిగింది? సుక్కు, అమ్మకి కొంచెం మంచినీళ్ళు పట్టుకురా. అమ్మా, ఇది సుక్కు, రోబో. సుక్కు, ఆ నవ్వేంటి? ఇందాక లీలా చెప్పింది కదా, ఇంటికి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించాలి కదా. దీని సంగతి ఎందుకు లేరా? ఏంటి నాన్న చిక్కిపోయావు? ఆ లీలాకి అస్సలే వంటలే రాదు. చూడు నా బిడ్డ ఎంత సన్నగా అయిపోయాడో. రాలీలారా, నీ గురించి అడుగుతున్నాను. నీ వంటలు అబ్బాయికి బాగా పడినట్టు ఉన్నాయి. దాన్ని మెచ్చుకుంటున్నాను. అబద్ధం, నీకు వంట చేయడం రాదని చెబుతోంది లీలా ఈవిడ. ఏంటిది నా కోడలికి చెప్తుంది? నేను యాక్ట్ చేస్తాను. అమ్మో నొప్పి, అబ్బా నొప్పి. ఒరే, నేను అలసిపోయాను. ఇంకొంచెం సేపు పడుకుంటాను. అది కాదు లీలా. నేను నీతో మాట్లాడను. ఇన్ని రోజులు నీ అమ్మ కొడుకు గుట్టు రట్టు అయింది. లీలా వెళ్ళిపోవద్దు. ముందు దీన్ని ఆఫ్ చేయాలి. అమ్మో, ఈ సుక్కుతో పెద్ద యాతన వచ్చింది. ఇదేదో పని చేసి పెడుతుంది అనుకుంటే అన్ని గొడవలు పెడుతుంది. మొన్న కూడా నేను లీలాకి అబద్ధం చెప్పి క్రికెట్ ఆడడానికి వెళ్తే నా హార్ట్ రేట్ ఎక్కువ ఉందని, నేను క్రికెట్ గ్రౌండ్లో ఉన్నానని లీలాకి చెప్పేసింది. అది కాదు కానీ నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు సుక్కు అని, ఆ పేరు దీనికి పెట్టానని అది కూడా లీలాకి చెప్పేసింది. ఇంకేం లాభం లేదు, దీన్ని తిరిగి ఇచ్చేయాల్సిందే. మైథిలి, మొన్న కిట్టి పార్టీ అప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ కావాలని చెప్పావు కదా, ఇదిగో నీ కొత్త రోబో. అబ్బా, ఇది రోబోనా? ఇది బాగుంది. ఆన్ చేస్తా. നമസ്കാരം, സുഖമാണോ? എനിക്ക് നിങ്ങളെ എങ്ങനെ സഹായിക്കണകും? ఆ విధంగా కిరణ్ మరియు లీలా ఎలాగో అలాగా మొత్తానికి ఆ రోబోని విడిపించేసుకున్నారు, దాని నుంచి తప్పించుకున్నారు. కానీ పాపం తెలియదు కదా, గౌతమ్ మరియు మైథిలి దంపతులు కూడా వాళ్ళకు కూడా మళ్ళీ రోబో పనిచేస్తుందేమో అనుకుని సుక్కుని ఇంటికి తెచ్చుకున్నారు. మరి వీళ్ళకి సుక్కు ఏం చేస్తుందంటారు? ఉపయోగపడుతుందంటారా, లేకపోతే వీళ్ళకి కూడా గొడవలు పెడుతుందా? మీ ఊహకి వదిలేస్తున్నాను. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.